పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ట్యూబెక్టమీ చిన్న ఆపరేషన్ అంటాం కదా, ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా కారణం వల్ల మీకు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే ఏంటి ఆప్షన్స్? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీ. ట్యూబెక్టమీలో ఏం చేస్తాము, ఈ స్పర్మ్ ఎగ్ మీట్ అవ్వకుండా ఈ ట్యూబ్స్ని కట్ చేస్తాము, లేకపోతే క్లిప్స్ ఆర్ రింగ్స్తో బ్లాక్ చేస్తాము. సో ఈ ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీ ఏంటి అంటే లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ మెథడ్లో కానీ మళ్ళీ ఈ ట్యూబ్ ఎండ్స్ని జాయిన్ చేస్తాం అన్నమాట. సో ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద దీని సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. మీకు ఎంతకాలం అయింది మీకు ట్యూబెక్టమీ అయ్యి, ఏ మెథడ్లో చేశారు, నెక్స్ట్ ఎంత లెంత్ ఆఫ్ ద ట్యూబ్ రిమైనింగ్ ఉంది, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇది ఒక సర్జరీ అండర్గో అవ్వాలి అండ్ దాని నుంచి మీరు రికవర్ అవ్వాలి. ఇందులో కొంచెం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండ్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ ఉండొచ్చు. ఇది చేయించుకోవాలంటే మీ ఎగ్ రిజర్వ్ బాగుండాలి, సిమెన్ పారామీటర్స్ కూడా నార్మల్గా ఉండాలి. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్. ఇది ఏంటంటే ఇంకా మనకి ట్యూబ్స్తో పని లేదు, కంప్లీట్గా బైపాసింగ్ ద ట్యూబ్. ఈ స్పర్మ్ని ఎగ్ని మనం ల్యాబ్లో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో ఎవరికైతే ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటుందో, సిమెన్ పారామీటర్స్ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ట్యూబ్స్ బాగా డ్యామేజ్ అయినా సరే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీరు మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి మీకు ఏది సూటబుల్లో డిసైడ్ చేసుకోండి.